హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీ ముందుకు ఏమేమి తెచ్చాను అనుకుంటున్నారు కదా. నేనైతే మీ ముందుకు ఒక మంచి రివ్యూ ఇవ్వడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పటికీ చాలామంది అయితే ట్రై చేశారు, కానీ నేను ఇప్పుడే వాళ్ళ దగ్గర ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా మేము డైలీ అక్కడ స్టోర్కి వెళ్ళి అయితే చూసామన్నమాట. అక్కడ స్టోర్లో కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, అవి కూడా చూసేయండి. అక్కడ మేము తీసుకున్న ఫుడ్ ఐటమ్స్కి రివ్యూ అయితే ఇచ్చేయబోతున్నాను, మీరు చూసేయండి. అదేంటి అనుకుంటున్నారా? చూసేయండి మరి, ఇంకెందుకు లేట్. అదే మినీ ఇంటి రుచులు. ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఫైనల్లీ ఇప్పుడు అయితే కుదిరిందనమాట. నేను తీసుకుంది బీట్రూట్ మురుకులు, నెక్స్ట్ సగ్గుబియ్యం అప్పాలు, రాగి మురుకులు, అండ్ మై ఫేవరెట్ కజ్జికాయలు. సో ఇవేంటి బ్లాక్ ఉన్నాయి అనుకున్నా, రాగి మురుకులు కదా. వీళ్ళైతే హైజీనిక్గా చేస్తున్నారంట. సో ట్రై చేసేసి ఎలా ఉందైతే చెప్పేద్దాం, ఓకేనా. ఫస్ట్ రాగి మురుకులు ట్రై చేద్దాం. ఇలా ఇలా కట్ చేసేయాలన్నమాట. బాగుంది. నార్మల్ మురుకుల్లాగే ఉన్నాయి, కానీ టేస్ట్ బాగున్నాయి. రెడ్ కలర్ ఉంది, ఏదో ఆర్టిఫిషియల్ కలర్స్ అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. వీళ్ళైతే మెయిన్ బీట్రూట్ జ్యూస్ అయితే యూస్ చేస్తారంట, సో అందుకు రెడ్గా ఉన్నాయి. అంటే కానీ టేస్ట్ కూడా అర్థమైపోతుంది, బీట్రూట్ ఫ్లేవర్ కొంచెం వస్తుంది అనమాట. చిన్నపిల్లలకి చాలా హ్యాపీగా ఇచ్చేయచ్చు అసలు. దీనికైతే మనము 10/9 ఇచ్చేయచ్చు రేటు, అంత బాగున్నాయి. యాక్చువల్లీ స్టోర్కి వెళ్ళామని చెప్పాను కదా, దాని రిలేటెడ్ వీడియోస్ అయితే ఇక్కడ కొన్ని యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే వీళ్ళు చాలా ఐటమ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కజ్జికాయలు, అరిసెల్లో కూడా విత్ నువ్వులు, వితౌట్ నువ్వులు, ఇంకా సున్నుండలు, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే వీళ్ళ ఫేమస్ అంట. ఇంకా కాజు మసాలా, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ వీళ్ళ దగ్గర వచ్చేసి స్వీట్స్, స్నాక్స్, పొడులు, ఇంకా ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో వీళ్ళు హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ట్రై చేయొచ్చు. నచ్చితే నెక్స్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే మేము అనుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చూపించేద్దాం అనుకుంటున్నానంటే సగ్గుబియ్యం అప్పాలు. మేము ఇంట్లో ఎప్పుడైనా సగ్గుబియ్యం చేసుకుంటే నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఆ టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ అక్కడక్కడ క్రంచీగా వస్తుంటుంది సగ్గుబియ్యం. సో నెక్స్ట్ అయితే ఇది చూపించేద్దాం అనుకున్నాం. క్రంచీగా ఉన్నాయో లేవో చూద్దాం. నేనైతే ఒకటి తీసుకున్నాను. క్రంచీగా ఉన్నాయి. టేస్ట్ సూపర్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయంటే పచ్చిమిర్చి, అల్లము, అవన్నీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. తిన్న ఒక్క బైట్లోనే ఇంత తెలుస్తుంది అసలు. కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది, పచ్చిమిర్చి ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్, ఇవన్నీ వస్తున్నాయి. టేస్ట్ అయితే సూపర్. దీనికైతే 10/10 ఇచ్చేయచ్చు, అంత బాగుంది. నాకు ఫేవరెట్ ఈ సాబుదానా అని చెప్పాను కదా, ఇది ఒక్కసారి ట్రై చేద్దాం. సూపర్, అదిరిపోయింది. మొత్తం తినేస్తాను, ఐ కాంట్ వెయిట్. సూపర్, ఇదైతే మస్ట్ ట్రై. అసలు ఎంత బాగుంది, అంత క్రంచీగా ఫ్రెష్నెస్ ఉంది అసలు. ఖచ్చితంగా టేస్ట్ చూడవచ్చు. నెక్స్ట్ నేను ట్రై చేస్తుంది చూసారా, ఇదైతే రాగి మురుకులు. ఫస్ట్ ఇవి చూడంగానే ఏంటబ్బా బ్లాక్గా ఉన్నాయి అనుకున్నాను, కానీ వాళ్ళ మేకింగ్ వీడియో కూడా చూసాను. సో రాగి పిండి ఈ కలరే ఉంటుంది కాబట్టి మురుకులు ఈ కలరే వస్తాయి.
సో లెట్స్ ఓపెన్. రాగి మురుకులు. చిన్నపిల్లలకి ఇలాంటివి మనం ఎంత హ్యాపీగా ఇచ్చేయచ్చు అసలు. బాగున్నాయి. బీట్రూట్ మురుకుల కంటే కూడా ఇంకా టేస్ట్ చాలా బాగున్నాయి. నువ్వులు వస్తున్నాయి చూసారా, ఇక్కడ నువ్వులు ఉన్నాయి. ఆ నువ్వుల వల్ల టేస్ట్ చాలా వస్తుంది. బాగున్నాయి. చిన్నపిల్లలకి చాలా హ్యాపీగా ఇచ్చేయచ్చు అసలు. నువ్వులు హెల్దీ, రాగిపిండి హెల్దీ, బీట్రూట్ హెల్దీ, సాబుదానా హెల్దీ. ఇన్ని హెల్దీ ఐటమ్స్ పెట్టుకొని కురుకురే ప్యాకెట్లు అవన్నీ ఇస్తారు. అవసరమా? ఎంత బాగున్నాయి. ఇలాంటివి ఇస్తే ఇలాంటివి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించండి, ఎంత హ్యాపీగా తినేస్తారు. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇవి తీసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో అయితే తీసుకున్నాము. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ఇంట్లో కజ్జికాయలు చేయడం తెలుసా? దీన్ని కొంతమంది గజ్జలు అంటారు, కొంతమంది కజ్జికాయలు అంటారు. మేమైతే కజ్జికాయలు అంటాం. బాగుంది లుక్ వైజ్ అయితే. అస్సలు ఎక్కడ చూడండి, ఇలా పట్టుకున్నా కదా, ఆయిల్గా అయితే అస్సలు ఏమీ లేదు. మామూలుగా అయితే ఆయిల్గా అంటుకుంటుంది కదా. ఇప్పుడు నేను ఇవన్నీ తిన్నాను కదా మీ ముందే, నా చేతికి అసలు ఏమైనా ఆయిల్ ఉందా చూడండి. మెయిన్గా అసలు ఆయిల్గా ఉంటే నేను తిన్ను ఫస్ట్. వా స్టఫ్ ఏంటి అర్థం కావట్లేదు. కొబ్బరిలాగా ఉంది. యాక్చువల్గా నాకు కొబ్బరి స్టఫ్ నచ్చదు, అని టేస్ట్ చూద్దాం. కొబ్బరి, బెల్లం ఇవన్నీ యూజ్ చేస్తారు. బాగుంది. దీంట్లో కూడా పల్లీలు, నువ్వులు, కొబ్బరి, బెల్లం అన్నీ వేస్తారు. చాలా బాగుంది. నాకు ఎక్కువ నువ్వులు పల్లీలు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, లైట్ కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది. బాగుంది. ఇందాక అన్నట్టు మనం దీనికి రేటింగ్ ఇవ్వలేదు కదా, దీనికి కూడా 10/10 ఇవ్వచ్చు. దీనికి 8 ఇవ్వచ్చు. బాగున్నాయి, బట్ నాకు పర్సనల్లీ కొంచెం కొబ్బరి అంత నచ్చదు. సో అందుకు మీకైతే కొబ్బరి ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళకి బాగా నచ్చేస్తుంది. సో తీసుకున్న అన్నీ అయితే మాకు బాగా నచ్చాయి. ఓకే, పర్లేదు, అన్నీ బాగున్నాయి. సో మీకు కావాలంటే వెబ్సైట్లో ఆర్డర్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.